గ్రేటర్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది బల్దియా. ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర సాయంతో టాయిలెట్స్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. నగర సమస్యలపై అధికారులతో రివ్యూ చేశారు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్. సిటీలో హరితహారం, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాదే లక్ష్యంగా ముందుకెడుతున్న జీహెచ్ఎంసీ టాయిలెట్స్ పై ఫోకస్ చేసింది. వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు కమ్యూనిటీ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో 35,000 ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. మరోసారి సర్వే నిర్వహించి డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలోని కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. టాయిలెట్ నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి 12,000 రూపాయలను జీహెచ్ఎంసీ సమకూరుస్తుంది. ఎలాంటి అక్రమాలు లేకుండా టెక్నాలజీని ఉపయోగించనున్నారు. డబ్బులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. టాయిలెట్ కూడా జియో ట్యాగింగ్ చేస్తాం. ఫస్ట్ ఏమో వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు చేసి రాసుకొస్తారు అప్లికేషన్ని. అండ్ ఫస్ట్ పునాది దోవేటప్పుడే జియో ట్యాగింగ్ చేస్తాం. దాని లాంగ్ లాటిట్యూడ్ వస్తాయి. అండ్ కన్స్ట్రక్షన్ అయినాక ఆఫ్ అయినాక ఒక పేమెంట్, ఫుల్ అయినాక ఇంకా రెండో పేమెంట్. అక్కడ నుంచే మన అసిస్టెంట్ ఇంజనీర్ కన్సర్న్ వ్యక్తి ఫోటో కొడితే మన సాఫ్ట్వేర్లో వస్తుంది. అండ్ డిప్యూటీ కమిషనర్ చూసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా ముందే తీసుకుంటాం. ఈ జియో ట్యాగింగ్లో ఫోటో వస్తే వేరే టాయిలెట్కు ఫోటో కొడితే రాదు. అక్కడ కొడితే అక్కడ నుంచి వాళ్ళ బ్యాంక్లోకి అమౌంట్ వెళ్తుంది. ఈ విధంగా ఒక సోషల్ ఆడిట్ ప్లస్ ఒక టెక్నాలజీని మిక్స్ చేసి అండ్ పేదవాళ్ళకి తప్పనిసరిగా ఒక టాయిలెట్ తప్పనిసరిగా కట్టేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో ఉన్న టాయిలెట్స్ అన్నింటినీ ఉపయోగంలోకి తెస్తామంటున్నారు కమిషనర్. కొత్తగా ఏర్పాటు చేసిన మోడర్న్ టాయిలెట్స్ ను త్వరలోనే ప్రారంభించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. గ్రేటర్లో ప్రస్తుతం 85 సామూహిక మరుగుదొడ్లు, 48 సులభ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. మరో 188 పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు అప్లికేషన్స్ వచ్చాయన్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో 5 లక్షల చెట్లు నాటాలని ప్లాన్ చేస్తున్నారు. సర్కారీ ఆఫీసులు, ఓపెన్ ల్యాండ్స్, గ్రేవ్ యార్డులు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతారు. కాలనీ వెల్ఫేర్ యూనియన్స్, మహిళా సంఘాలను ఇందులో భాగస్వాములు చేస్తారు. రివ్యూ మీటింగ్ లో అడిషనల్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు మెడికల్ అధికారులు పాల్గొన్నారు. శానిటేషన్ లో మిస్ అయిన 100కు పైగా ఆటోలపై ఆరా తీసి లెక్క తేలకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలని కమిషనర్ ఆదేశించారు.